ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. దీపం జ్యోతి పరబ్రహ్మ పరబ్రహ్మ నమోస్తుతే. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఓం శాంతి ఛానల్ వీక్షిస్తున్న ఓం శాంతి స్వర్ణమయుగ ఛానల్, ఓం శాంతి డైమండ్ ఛానల్, ఓం శాంతి ప్లాటినం ఛానల్, ఓం శాంతి శివపరమాత్మ ఛానల్, అదే మాదిరిగా పీస్ ఆఫ్ మైండ్, అదే మాదిరిగా జాగరణ్ ఛానల్, ఇవన్నీ వీక్షిస్తున్న వేలాది మంది జ్ఞానాత్మలకు పండుగ యథార్థాన్ని ఆ శివభగవానుడు ఇలా చేయమని మనకొక సందేశం ఇస్తున్నాడు. ఆ శివ సందేశాన్ని ఈ సందర్భంగా మనమందరం తెలుసుకొని, వీలైతే వీటిని నోట్ చేసుకొని అందరం ఇలా జరుపుకొని మన భాగ్యాన్ని మరింత అద్భుతంగా తయారు చేసుకుందాం. ఆత్మజ్ఞానం అనే జ్యోతిని వెలిగించినప్పుడు అంధకారం అనే అజ్ఞానం తొలగిపోతుంది. ఆ అజ్ఞానం అనే తిమిరంలో ఆ రకరకాల రావణ మాయలు తొలగి స్వర్ణమయుగ ఆరంభానికి సంకేతం. కాబట్టి మనం ఇప్పుడు దీపావళి కంటే ఒక్కరోజు ఒక్క పండుగ ముందు చేసుకున్నాం, అదే దసరా అని మనకు తెలుసు. ఒక్క నిమిషం స్మరిస్తే దానికి దసరాకు దీపావళికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే దసరా రోజు మనం ఎంతో వైభవంగా మరి ఆ పండుగ చేసుకున్నాం. దశహరా అంటే 10 చెడు వికారాలు. అయితే స్థూలంగా అయితే ఆ రావణ దహనం చేసుకున్నాం. బ్రహ్మాండంగా వేలాది ఖర్చు చేసి మనం అట్టహాసంగా జరుపుకున్నాం. కానీ ఆ శివపరమాత్ముడు మనకు సూక్ష్మమైన అంతరంగ రావణుణ్ణి చంపారా లేదా? చంపడం అంటే ఇక్కడ తొలగించడం. ఆత్మలో ఉండే రవణ యతీత రావణ అంటే బాధ కలిగించే విషయాలే త్రివిధం, అంటే కామక్రోధ లోభాలు ప్రతి మనిషిని కలియుగం అనే యొక్క నరకంలో పట్టి పీడిస్తున్నాయి. ఈ పండుగల అర్థమే పరమార్థం. పండుగంటేనే పవిత్రత, పండుగంటేనే పరమపావనుడైన ఆ పరమాత్ముని యొక్క దివ్య కరుణ. అలాంటి కరుణా వీక్షణాలు భగవంతునివి మనపై పడాలంటే అతని యొక్క అనేక జన్మలుగా మనము చేస్తున్నాం పండుగలు. కానీ ఫలితాన్ని 100% ఎందుకు రాబట్టడం లేదు? అది ఒకటే కారణం. ఎందుకంటే మనము భగవంతుణ్ణి అనేక రకాలుగా అనేక దేవతలుగా ఊహించాం. కానీ స్వయం అంతిమ సమయంలో కలియుగే అంతిమ పాదే అంతిమ క్షణే అని పరమాత్ముడు హెచ్చరిస్తూ మనకు ఇప్పుడు ప్రత్యక్షంగా నేను వచ్చేశాను, నా స్వధర్మం మీ స్వధర్మం ఒకటే, శాంతి, విశ్వశాంతి, మరి మనశ్శాంతి, పీస్ ఆఫ్ మైండ్. అలాంటి స్థితి మీకు రావాలంటే నన్ను యథార్థంగా తెలుసుకోండి. నా స్వరూపాన్ని, నా లక్ష్యాన్ని, నా నామ రూప ధామ కర్తవ్య అవతరణ సమయాన్ని మీకు తెలియజేయడానికే భక్తి యొక్క ఫలం, అనేక జన్మల యొక్క ఫలం నేను ఇప్పుడు మీకు ప్రత్యక్షంగా ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ద్వారా, పీస్ ఆఫ్ మైండ్ ఛానల్ ద్వారా, మరి అనేక రకాలైన భక్తి ఛానల్స్ ద్వారా జ్ఞానం అనే యొక్క వెలుతును ఈ విధంగా ఇస్తున్నాడు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది దీపం జ్యోతి పరబ్రహ్మ. దీపావళికి పరమార్థం. దీపం అంటే ఇక్కడ మనమందరము ఆత్మజ్యోతులమైనప్పుడు శరీరం అనేది ఒక క్షేత్రం అవుతుంది. శరీరం అనేది ఒక మట్టి ప్రమిద. ఈ మట్టి ప్రమిదలో దీపం అన్నప్పుడు వాటిలో మరి దీపంలో మనం నూనె వేస్తాం. ఆ నూనెనే ఆత్మ, పరమాత్మ, త్రికాల జ్ఞానం, ఆది మధ్యాంతాల జ్ఞానం అనే యొక్క శక్తి అనే నూనె ఉన్నప్పుడే ఆ ప్రమిద నిండుకుంటుంది. అప్పుడు ఆ ప్రమిదలో మనం వేసేది ఆత్మ అనే వత్తిని. ఆత్మ అనే యొక్క వత్తిని మరి ఎవరితో వెలిగిద్దాం? పరమాత్మ స్మృతి అనే పరంధామ శక్తిని లేదా పరమాత్మ యొక్క అఖండ మహాజ్యోతితో మన జ్యోతిని వెలిగించినప్పుడే ఆ యొక్క మన దీపం వెలుగుతుంది. మన యొక్క దీపం వెలుగులో అనేక రకాలైన దివ్య గుణాలు
అష్టశక్తులు రకరకాల పవిత్రత, ప్రేమ, శాంతి, ఆనందము అనే యొక్క శుభ తరంగాలు వ్యాపిస్తాయి విశ్వం మొత్తం. మరి ఆ విధంగా దీపావళిని మనం జరుపుకోవడానికి ఇంకా మనం ఏ విధంగా చేస్తున్నామో దాని పరమార్థాన్ని కూడా తెలుసుకోవాలి. మనం స్థూలంగా అయితే మన భారతదేశంలో 5 రోజుల పండుగ జరుపుకుంటాం. 5 రోజుల పండుగలు జరుపుకుంటాం. వీటిని చరితార్థంగా యథార్థంగా మనం జరుపుకునే ప్రయత్నం మనం చేద్దాం. మొట్టమొదట ధనత్రయోదశి అని జరుపుకున్నాం. ఇక్కడ ధనత్రయోదశి అంటే ఏంటి? ధన్వంతరి అంటే దేవతల గురువు అంటారు. అదే రోజు ధన్తేరాస్ అంటారు. ఇక్కడ ఈరోజు కనీసం కొంత బంగారం ఆకాశం అంటినా కానీ కొంతైనా కొంటే మనం భాగ్యవంతరం అనుకుంటాం. కానీ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, మీ యొక్క శరీరంలో అత్యంత ఉన్నతమైంది మీలోని చైతన్య శక్తి, ఆత్మ, భృకుటి మధ్యలో ఉండే ఆత్మశక్తి. ఈ ఆత్మశక్తిని కలియుగంలో రాతి బుద్ధిలా, మందబుద్ధిలా, అజ్ఞాన తిమిరంలో కొట్టుకొని పోతుంది. దీనికి మీరు జ్ఞానశక్తిని ఇవ్వండి, పరమాత్మ శక్తిని ఇవ్వండి. అప్పుడు ఈ ఆత్మ చైతన్యంగా తయారై బంగారుమయమవుతుంది. కాబట్టి ఇక్కడ మనం సంవత్సరంలో ఒక్కసారి వచ్చే ధనత్రయోదశి కాదు, కల్పం అంటే 5000 సంవత్సరాలు ఒక్కసారి వచ్చే ఈ సంగమయుగం అంటే సుమారుగా శివభగవానుడు తెలియజేసే 1937 నుంచి 2037 అనే సంవత్సరం 100 సంవత్సరాల్లో 85-90 సంవత్సరాలు పూర్తవుతుంది. మరి ఈ 10 సంవత్సరాల్లో ఆ మానవాత్మ అంతిమ సమయమే, అంతిమ క్షణే, అంతిమ కాలే అని చెప్తున్నాడు. ఎందుకంటే రాను రాను విపరీతాలు, కలియుగ అంతిమ పంచభూతాలు వికటించి కలియుగ మానవ పంచ వికారాలు విజృంభించి మానవుడు మరింత రాక్షసుడుగా తన యొక్క స్థితిని కోల్పోయే ప్రమాదం ఉన్నప్పుడు మనం అప్పుడు అంతిమ సమయంలో ఏం చేయలేము. కొద్దిగా సమయం దీపం ఉన్నప్పుడే ఇల్లును శుభ్రం చేసుకోవాలి. అలాగే మనం ఆత్మజ్యోతి ఇప్పుడు భగవంతుడు మనకి ఇంకా మరింత తెలియజేస్తున్నాడు. దాన్ని మనం మరింత తెలుసుకుందాం. ఇక రెండవ అతి ముఖ్యమైన రోజు నరక చతుర్దశి అంటారు. అసలు మొట్టమొదట తెలుసుకోవాలి, ఈ నరకుడు ఎవరు? ఈ నరకాసురుడు ఎవరు? పరమాత్మ చెప్తున్నాడు, నరకుడు ఎవరో కాదు, కలియుగ అంతంలో ప్రతి వ్యక్తి నరకుడే. నరకుని యొక్క గుణాలు మీలో ఉన్నాయి. ఆ రాక్షస గుణాలు మానవులలో ఆటోమేటిక్గా వచ్చేసాయి. ఆ రాక్షస గుణాల్లో చెప్పాలంటే రావణాసురుడు, మరీచుడు, తర్వాత కుంభకర్ణుడు, మేఘనాథుడు, ఇంతకుముందు మరి కంసుడు, వారితో పాటు ఇప్పుడనే నరకుడు. ఒక్కొక్క పండుగలో ఒక రాక్షస సంహారం జరిగినా మళ్ళీ పుట్టుకొస్తున్నాడు. ఎట్లయితే రక్తబీజుడు ఒక్కొక్క బీజంలో రాక్షసత్వం ఉండి ప్రతి క్షణం ఆ విధంగా దశకంఠుడు ఒక తలబోతే మరో తలక పుట్టుకొచ్చినట్లుగా కలియుగంలో నరంలో ఉన్నాడు. మరి వాటిని తొలగించాలంటే మన యోగశక్తి, మన దృఢమైన తపశ్శక్తి, మన రాజయోగ సాధన, పరమాత్మ స్మృతి, కర్మ చేస్తూ భగవంతుని స్మృతి చేసే ఈ నిశ్చయంలో మనం విజయం సాధించాలంటే ఆ నరక చతుర్దశి రోజు మరి శ్రీకృష్ణుని సహాయం చేత సత్యభామ తన విల్లును సంధించి ఆ నరకుని సంహరించిందని మనం చెప్పుకుంటాం. మరి ఇక్కడ విల్లును ఈ కలియుగాంతంలో రాకెట్స్ వచ్చినాయి, మరి విల్లును సంధించడం ఏంటి అనే యొక్క సూక్ష్మభావాలు అర్థం చేసుకుంటే పరమాత్మ చెప్తున్నాడు, సత్యమైన భావాలు కలిగిన ప్రతి వ్యక్తి సత్యభామలే. మరి ఈ సత్యమైన భావాలు ఎలా కలుగుతాయి? కలియుగంలో అందరికీ ప్రపంచం మొత్తం దుర్భావనలే, ఒక్కరిలో 100% సత్యభావనలు లేవు. కనుక భగవంతుడు స్టార్ట్ ద డే విత్ గుడ్ థాట్, విత్ పరమాత్మాస్ బ్లెస్సింగ్స్ అండ్ యోగా అంటున్నాడు. అంటే మనము రోజు ప్రారంభంగానే ఒకటి అమృత వేళ లేదా కనీసం 6-7 గంటలకైనా ఒక 10 నిమిషాలు భగవంతుని స్మృతి చేసి
అతని యొక్క జ్ఞానధారణ చేస్తేనే ఆ రోజు ప్రారంభం చేయాలి. అదే మాదిరిగా నిద్రించేట ముందు స్లీప్ ద డే విత్ రిమెంబర్ ఆఫ్ గాడ్ అండ్ సమ్ గుడ్ థాట్స్, మంచి సంకల్పాలతో పడుకుంటే అమృత వేళ లేస్తాం. ఫిల్ ద డే విత్ గుడ్ థింగ్స్, గుడ్ థాట్స్, అంటే రోజంతా మనకు పవిత్ర సంకల్పాలు వస్తాయి. కాబట్టి మనము ఆ శుభ భావనలు శుభకామనల చేత సత్యమైన భావన కలిగిన మనం సత్యభావన. ఎప్పుడైతే సత్యభావనలు కలిగి ఉంటామో ఈ కలియుగంలోని ప్రతి మానవుల్లో మనలో ఉండే నరక అంటే దుఃఖం